వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి పెను తుఫాన్ రేగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై భారీ సైనిక దాడులు చేయడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. వైట్ హౌస్, పెంటగాన్ వర్గాల్లో జరుగుతున్న అత్యవసర కదలికలు మిడిల్ ఈస్ట్ లో ఏ క్షణంలోనైనా ఒక మహాయుద్ధం స్టార్ట్ అవ్వచ్చనే భయాందోళనలు పెంచుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ హై టెన్షన్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా మీడియా సంస్థలో సిబిఎస్ ఆక్సియోస్ రిపోర్ట్స్ ప్రకారం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు వైట్ హౌస్లో తన జాతీయ భద్రతా సలహాదారు, టాప్ మిలిటరీ ఆఫీసర్లతో అత్యంత కీలకమైన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ హై ప్రొఫైల్ మీటింగ్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుజీఫ్ వైల్స్ వంటి అత్యంత పవర్ఫుల్ అధికారులు పాల్గొన్నారు. ఇరాన్ను దెబ్బ కొట్టడానికి అమెరికా సైన్యం ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతుందంటే, విదేశాల్లో మోహరించిన అమెరికా సైనికుల మెమోరియల్ డే సెలవులను కూడా పెంటగాన్ రద్దు చేసింది. ఏ క్షణంలోనైనా ఆర్డర్స్ రాగానే ఇమీడియట్గా అటాక్ చేయడానికి వీలుగా రీకాల్ రోస్టర్ అంటే అత్యవసర విధులకు హాజరయ్యే సైనికుల జాబితాను కూడా అప్డేట్ చేశారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ తన పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కంప్లీట్గా రద్దు చేసుకున్నారు. న్యూ జెర్సీలోని బెడ్మినిస్టర్ గోల్ఫ్ క్లబ్కు వెళ్లాల్సిన ఆయన తన ప్లాన్ మార్చుకుని అత్యవసరంగా వాషింగ్టన్ చేరుకున్నారు. చివరికి తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మ్యారేజ్కు వెళ్లే ప్రోగ్రాంను సైతం క్యాన్సిల్ చేసుకుని వైట్ హౌస్లోనే ఉండిపోయారు. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో స్పందిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులు, అమెరికాపై నాకున్న ప్రేమ కారణంగా నేను వైట్ హౌస్లోనే ఉండడం చాలా అవసరమని భావిస్తున్నారు అంటూ పోస్టు పెట్టడం గమనార్హం. ఇదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు డాన్ స్కావినో సోషల్ మీడియాలో అమెరికాకు చెందిన అత్యంత భయంకరమైన B-2 స్టీల్త్ బాంబర్స్ యుద్ధ విమానాల వీడియోను షేర్ చేశారు. గతంలో కూడా సరిగ్గా ఇలాంటి వీడియో పోస్టు చేసిన మరుసటి రోజే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై విరుచుకుపడ్డాయని, ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందని అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి గత మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినప్పుడు దౌత్యపరమైన చర్చలకు మరో ఛాన్స్ ఇద్దామని చెప్పిన ట్రంప్ గురువారం రాత్రికల్లా తన స్టాండ్ మార్చుకుని ఇరాన్పై అటాక్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవడానికి తమకు వేరే ఆప్షన్ లేదంటూ ట్రంప్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా తెర వెనుక దౌత్యం కూడా ముమ్మరంగా సాగుతోంది. పాకిస్తాన్, ఖతార్ దేశాలు ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అత్యవసరంగా టెహ్రాన్ చేరుకుని ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. యుద్ధాన్ని టాలించడానికి జరుగుతున్న చివరి ప్రయత్నాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం ఇండియాలోనే ఉంటూ ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం మిడిల్ ఈస్టులో అమెరికా చేయబోయే దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం కుదిపేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.